నల్లగొండలోని మూషంపల్లి అనే ఒక ఊర్లో ఒకే ఒక్క రైతు రామిరెడ్డి గారు 57 బోర్లేసి ఆయన పేరే బోర్ల రామిరెడ్డిగా మారిపోయిన పరిస్థితి మీ జిల్లాలోనే మనం చూస్తున్నాం. మరి కేసీఆర్ గారు ఏం చేశారు? 60 ఏళ్ల కాంగ్రెస్ ఆనాడు మనకు నల్లగొండను అస్తవ్యస్తంగా అప్పజెప్పిపోతే 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏందో ఒక్క నిమిషంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పరిపాలించి నల్లగొండకి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఏనాడు సాధించలేదు. అదే కేసీఆర్ గారు కేవలం 10 ఏళ్లలోనే ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు మీ జిల్లాలో పెట్టిన ఘనత నల్లగొండలో, సూర్యాపేటలో, భువనగిరిలో మన నాయకుడు కేసీఆర్ గారిది. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీ అందరికీ కూడా అంటే మీ దగ్గర కొద్దిగా జాన్పాడు పోతారు ఎక్కువ, కానీ అటు పక్కన భువనగిరి ఆలేరు కాడికి పోతే మొత్తం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధ్య దైవం లక్షలాది మందికి. అట్లాంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఎవరు పట్టించుకోలేదు గత 60 ఏళ్లలో. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1800 కోట్ల రూపాయలతో ఇవాళ భారతదేశానికే తలమానికమైన ఒక అత్యద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీ జిల్లాలో నిర్మాణం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే మీ పక్కనే ఉండే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఒక గోదావరికి మాత్రమే పరిమితమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని నల్లగొండ జిల్లాకు తేవడమే కాకుండా జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో దామరచెర్లలో భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ప్లాంట్ దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే అన్నింటికి మించి రైతు బంధు లాంటి పథకాలిచ్చి ఫ్లోరోసిస్ ని రూపుమాపే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం చేసి చివరికి మీ టైలెండ్ గ్రామంలోని ప్రతి చివరి మడిదాకా నీళ్ళిచ్చి భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే పంజాబ్ ని హర్యానాని తలదన్ని మరి ఉమ్మడి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నంబర్ 1 జిల్లా ఎక్కడ ఉంది వరిధాన్యం ఉత్పత్తిలో అంటే మీ నల్లగొండ జిల్లాగా నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. ఏం చేసిండయ్యా కేసీఆర్ అంటే ఇవాళ ఇంతున్నోడు అంతున్నోడు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు.